కాళేశ్వరం కమిషన్ రిపోర్టు సర్కార్కు చేరింది. దీనిపై త్వరలో కేబినెట్లో చర్చించి అసెంబ్లీ ముందు పెట్టనుంది. అంతేకాదు ఇదే రిపోర్టును ఆయుధంగా చేసుకుని అసెంబ్లీ వేదికగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నారు. దీంతో అసెంబ్లీలో రేవంత్ కాళేశ్వరం షో ఎలా ఉండనుందనే అంశం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారం తెలంగాణ పాలిటిక్స్ లో సెగ పుట్టిస్తోంది. ప్రాజెక్టు నిర్మాణం నుంచి మేడిగడ్డ పియర్స్ కుంగిపోవడం వరకు కాళేశ్వరం హాట్ టాపిక్ గా నిలిచింది. ఇప్పుడు ఈ ప్రాజెక్టుపై రేవంత్ సర్కార్ నియమించిన పీసీ ఘోష్ కమిషన్ తన టాస్క్ పూర్తి చేసింది. 15 నెలల సుదీర్ఘ విచారణ తరువాత రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను అందించింది. ఈ నివేదిక రాజకీయంగా మరిన్ని ప్రకంపనలకు సెంట్రిక్ గా మారనుందని తెలుస్తోంది. మేడిగడ్డలో పియర్స్ కుంగిపోవడంతో రేవంత్ సర్కార్ కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపించింది. విజిలెన్స్ తో పాటు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ను తీసుకుంది. అంతేకాదు సమగ్ర విచారణకు జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో కమిషన్ను నియమించింది. ఈ కమిషన్ 15 నెలలుగా 115 మందిని విచారించి ఫైనల్ రిపోర్ట్ను ప్రభుత్వానికి అందించింది. మాజీ సీఎం కేసీఆర్ తో పాటు హరీష్, ఈటల రాజేందర్ సహా ఇతర ఇరిగేషన్ అధికారులు, కాంట్రాక్ట్ కంపెనీ ప్రతినిధులను విచారించారు. ఏకంగా 650 పేజీల రిపోర్ట్ను సమర్పించింది. పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్పై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తున్నారని తెలుస్తోంది. రిపోర్ట్ను ఈ నెల 4న జరిగే కేబినెట్లో చర్చించిన తరువాత అసెంబ్లీ వేదికగా తన స్కెచ్ను అమలు చేస్తారని సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, కమిషన్, విజిలెన్స్, ఎన్డీఎస్ఏ రిపోర్ట్లపై సభలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. గతంలో కేసీఆర్ ఇదే అసెంబ్లీ వేదికగా తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సరిగ్గా ఇదే పంథాను ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఫాలో అవుతున్నారు. తన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సాగునీటి రంగంలో కేసీఆర్ చేసిన తప్పిదాలు, అవినీతిని ప్రజలకు వివరించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్తో ప్రాజెక్టుల నిర్మాణంలో జరిగిన లోపాలేంటి, అవినీతి ఎంత జరిగింది, కాళేశ్వరం ప్రాజెక్టుతో ఇప్పటి వరకు కొత్తగా వచ్చిన ఆయకట్టు ఎంత, రైతులకు జరిగిన మేలు ఎంత అన్న దానిపై సమగ్ర సమాచారం ఇవ్వాలని భావిస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులతో వచ్చిన ఆయకట్టుపైన ప్రజలకు వివరించనున్నారు రేవంత్. బీఆర్ఎస్ 9.5 ఏళ్లలో ఇరిగేషన్ రంగంలో జరిపిన నిర్మాణాలకైన ఖర్చుతో పాటు వాటి కోసం తీసుకున్న అప్పులు, గతంలో అసెంబ్లీ వేదికగా కేసీఆర్ చెప్పిందేంటి, చేసిందేంటి అనేది ప్రజలకు వివరించనున్నారు రేవంత్ రెడ్డి. సాగు ప్రాజెక్టులను ఆయుధంగా చేసుకుని కాంగ్రెస్ సర్కార్ను గతంలో కేసీఆర్ టార్గెట్ చేస్తే కాళేశ్వరంపై రిపోర్ట్లను అస్త్రంగా మలుచుకుని సీఎం రేవంత్ గులాబీ బాస్ ను అటాక్ చేయబోతున్నారు. దీంతో ఇప్పుడు అందరి చూపు రేవంత్ ప్రెజెంటేషన్ పైనే ఉంది.